వెల్కమ్ టు ఊరువాడ. టీడీపీ నుంచి జనసేనకు మారింది పి గన్నవరం టికెట్. వాస్తవానికి మొదట టీడీపీకి ఆ టికెట్ అనుకున్నారు, అభ్యర్థిని కూడా ప్రకటించారు. అయితే సరిపిల్ల రాజేష్ అభ్యర్థిత్వంపై స్థానిక నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో సీటును జనసేనకు కేటాయించింది టీడీపీ. కూటమి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణను ప్రకటించారు పవన్. వైసీపీ సామాజిక న్యాయం నినాదంపై సెటార్లు వేశారు చంద్రబాబు. వైసీపీ సీట్ల కేటాయింపుల్లో సామాజిక న్యాయం ఎక్కడా అని ప్రశ్నించారు. బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చామని వైసీపీ అబద్దాలు చెబుతుందన్నారు. నెల్లూరుతో కలిపి రాయలసీమలో 62 సీట్లు ఉంటే 41 టికెట్లు రెడ్లకే ఇచ్చారన్నారు. టీడీపీ మాత్రం బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించిందన్నారు చంద్రబాబు. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ఇచ్చే డబ్బులు తీసుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నారు విజయసాయిరెడ్డి. నెల్లూరు జిల్లాలోని 7 స్థానాల్లో గెలుస్తామన్నారు. వేమిరెడ్డి విదేశాల్లోనే ఎక్కువగా ఉంటారని, తాను నిత్యం ప్రజల్లోనే ఉంటా అన్నారు. చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలు అన్నారు విజయసాయిరెడ్డి. సిద్ధం సభలతో పార్టీ కేడర్ జోష్ లో ఉందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 21 జిల్లాల్లో సీఎం సభల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు భయపడమన్నారు. వైసీపీ ఎన్నికల హామీలన్నీ నెరవేర్చామన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. విశాఖ డ్రగ్స్ కేసులో వైసీపీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బోండా ఉమా. అధికార పార్టీ అండదండలతోనే డ్రగ్స్ మాఫియా చెలరైపోతోందన్నారు. ఆ మరకలను టీడీపీకి అంటించాలని చూస్తే కుదరదన్నారు. ఎక్కడ మత్తు పదార్థాలు దొరికినా ఏపీ అడ్రస్సే ఉంటోందన్నారు బోండా ఉమా. విజయవాడలో జలీల్ ఖాన్ అనుచరుల ఆందోళన చేపట్టారు. విజయవాడ పశ్చిమ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకునేందుకు యత్నించ జలీల్ ఖాన్ అనుచరులు. కాకినాడ జిల్లా తాళ్లరేవు ప్రచారంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పున్నాడ సతీష్ కు నిరసన సెగ తగిలింది. చొల్లంగి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేను తాగునీటి సమస్య తీర్చాలంటూ అడ్డుకున్నారు మహిళలు. 46 రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే సతీష్ ను నిలదీశారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు కారణంగానే శ్రీకాకుళం టికెట్ దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మి. టికెట్ కేటాయింపుల విషయంలో కనీసం సంప్రదించారా అని ప్రశ్నించారు. ఎప్పటి నుంచో అచ్చెన్నాయుడు తమ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇప్పుడు టికెట్ కూడా ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు లక్ష్మి. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పొత్తులు పెట్టుకున్నామన్నారు. ఎన్నో సర్వేలు చేసి చంద్రబాబు అభ్యర్థులను ఎంపిక చేశారని చెప్పారు ఆయన. పొత్తులో భాగంగా కొంతమందికి సీట్లు రాకపోవచ్చని, సీట్లు రాని అభ్యర్థులు కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు అచ్చెన్నాయుడు. పొత్తులపై జనసేన నేత నాదన్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుందే అన్న ఆలోచనతోనే పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. పొత్తును విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ ఎన్నో ప్రయత్నాలు చేస్తుందని, పొత్తులు తేలిగ్గా తీసుకోకుండా కలిసికట్టుగా ముందుకెళ్లాలన్నారు. 3 పార్టీల నేతలు ఆత్మీయ సమావేశాలు జరుపుకొని కలిసి పనిచేయాలన్నారు నాదెండ్ల. పవన్ వ్యూహం ఎన్నికల ఫలితాల్లో చూస్తామన్నారు నాగబాబు. ఆశావహులు ఒక్కొక్కరితో సుదీర్ఘంగా మాట్లాడాం. కూటమి పార్టీల మధ్య ఓటు బదిలీ 100% జరుగుతుందన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి తగిన గౌరవం ఇస్తామన్నారు. పార్టీ నిర్ణయాన్ని అందరూ శిరసావహించాలన్నారు నాగబాబు. టీడీపీ రెబెల్ గా ఉండి పోటీలో చేస్తున్నామన్నారు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. టీడీపీ కార్యకర్తలు, నేతలు తమ వైపే ఉన్నారని చెప్పారు. గెలిచి అధికార పార్టీతో కలిసి పనిచేస్తామని చెప్పారు. వైసీపీ తమ వెనుక ఉందనడం సరికాదన్నారు శివరామరాజు. విజయవాడ పశ్చిమ సీట్ ఇవ్వాలని పవన్ ను కోరుతున్నానని, ఆయన న్యాయం చేస్తారనే నమ్మకం తమకు ఉందన్నారు జనసేన నేత పోతిన మహేష్. ప్రజలకు సేవ చేయాలని పశ్చిమ సీటు అడుగుతున్నానని చెప్పారు ఆయన. జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేశానన్నారు. పశ్చిమ నియోజకవర్గం కేంద్రంగా ఎన్నో కార్యక్రమాలు చేశానని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా జనసేన కోసం పనిచేశానన్నారు పోతిన మహేష్. మంగళగిరి అభివృద్ధిపై టీడీపీకి సవాల్ విసిరారు ఎమ్మెల్యే ఆర్కే. ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలను అడిగితే చెబుతారన్నారు. మంగళగిరి అభివృద్ధిపై అసలు చర్చే అవసరం లేదన్నారు. మంగళగిరిలోనే కాదు, రాష్ట్రంలో మళ్లీ గెలిచేది వైసీపీనని, జగన్ రెండోసారి సీఎం కాబోతున్నారని అన్నారు ఎమ్మెల్యే ఆర్కే. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభిస్తారన్నారు మంత్రి రోజా. 2014లో గెలిచి ప్రజలకు చంద్రబాబు మోసం చేశారన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, తిరుపతి వెంకన్న సాక్షిగా హోదా సహా చాలా హామీలు ఇచ్చారన్నారు. టీడీపీ, జనసేన అభ్యర్థుల జాబితా అత్యంత పేలవంగా రిలీజ్ చేశారన్నారు. ప్రధాని మోదీ సభ తర్వాత కూటమి పరాజయం ఖాయమైందన్నారు. ప్రజలంతా 175 స్థానాల్లో జగన్ ను గెలిపించడానికి రెడీగా ఉన్నారన్నారు రోజా. ఏప్రిల్ మొదటి వారంలో టీ కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరగనుంది. తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఈ సభకు రాహుల్, మల్లికార్జున్ ఖర్గే హాజరు కానున్నారు. ఏఐసీసీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు ఖర్గే.
కాంగ్రెస్ లో బీఆర్ఎస్ నేతల చేరికపై విహెచ్ అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను కాదని ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి ఎలా తీసుకుంటారని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేయొద్దన్నారు. రేవంత్ వెళ్లి బీఆర్ఎస్ నేతలను ఆహ్వానించి రేవంత్ తన స్థాయి తానే తగ్గించుకుంటున్నారన్నారు విహెచ్. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో పర్యటించారు మంత్రి సీతక్క. గత వర్షాకాలం వరదలకు కొట్టుకుపోయిన పసుపు బిడ్డల్ని పరిశీలించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే పనులను చేయాలని చెప్పారు. నాణ్యత లేకుండా పనులు చేస్తే ఊరుకునేది లేదన్నారు సీతక్క. ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహించారు కేసీఆర్. గ్రేటర్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, పాతబస్తీ నేతలతో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో హరీష్ రావు, కేటీఆర్, తలసాని, పద్మారావు, వెంకటేశం, ఆనంద్ గౌడ్, ముఠా గోపాల్, దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు కేసీఆర్. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావు గౌడ్ ను బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలోకి దింపాలని నిర్ణయించారు. పార్టీ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో అభిప్రాయాలను సేకరించి అనంతరం నిర్ణయం ప్రకటించారు కేసీఆర్. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు కిషన్ రెడ్డి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు పలుమార్లు నోటీసులు ఇచ్చినా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారన్నారు. ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ తో చర్చకు తాము సిద్ధమన్నారు. అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు. కవిత అరెస్టుకు తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికల సమయంలో అరెస్టులు సరికాదన్నారు ఎమ్మెల్సీ కవిత. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలన్నారు. ఈ అరెస్టులపై ఈసీ దృష్టి సారించాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్ని పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు కవిత. కవిత మేనల్లుడు మేక శరణ్ నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కవిత ఆడపడుచు అఖిల, మేనల్లుడు శరణ్ ద్వారా లావాదేవీలు జరిపినట్టు అనుమానిస్తున్నారు అధికారులు. ముడుపుల చెల్లింపులో శరణ్దే కీలక పాత్రగా అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్లు అమ్ముకుంటుందన్నారు బీజేపీ నేత రఘునందన్ రావు. పక్క జిల్లాల వారికి టికెట్లు ఇస్తున్నారని, కేసీఆర్ కోసం త్యాగాలు చేసిన నేతలు ఎక్కడున్నారన్నారు. సూట్ కేసులు మోసే వాళ్లకు టికెట్లు అమ్ముకున్నారన్నారు. నిజమైన ఉద్యమకారులకు మెదక్ టికెట్ ఇవ్వాలన్నారు రఘునందన్ రావు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి తీరుకు వ్యతిరేకంగా గాంధీ భవన్ లో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేతల నిరసన ఆందోళన చేపట్టారు. పేరుకే ఎమ్మెల్యే యశస్విని, కానీ అంతా అత్త పెత్తనమే అంటూ ఝాన్సీ రెడ్డిపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రియారిటీ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ ఆవేశం స్టార్ గా మారారన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలన్నారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ 1,00,000 మెజారిటీతో గెలుస్తుందన్నారు. ఏ రాష్ట్రంలోనైనా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కంటే ఎక్కువగా ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలన్నారు కౌశిక్ రెడ్డి. తెలంగాణలో బీజేపీ భూస్థాపితమైందన్నారు కేఏ పాల్. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అభివృద్ధి జరగలేదన్నారు. సాగు, తాగునీటి సమస్య పరిష్కరించకపోతే సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. తనను హత్య చేయడానికి కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నం చేశారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బాబు మోహన్ వరంగల్ నుంచి పోటీ చేస్తారని తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం రమేష్. అనకాపల్లి నుంచి అవకాశం ఇవ్వని పార్టీని కోరామన్నారు. అయితే అవకాశం ఇస్తే పోటీ చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నారు సీఎం రమేష్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందన్నారు. కవిత అరెస్టు చాలా ఆలస్యంగా జరిగిందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు ఎంపీ టికెట్లు ఇవ్వాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. బీసీ యువజన సంఘం అధ్యక్షులు భరత్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ జిల్లాల వారీగా బీసీ జోడో యాత్రను హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ పుష్కరోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు త్రిదండి చిన్నజీయర్ స్వామి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. చిన్నజీయర్ స్వామి సారథ్యంలో నిర్వహించిన లక్ష్మీ పూజలో అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి దంపతులు, అపోలో గ్రూప్ ఎండీ సంగీతారెడ్డి, చిరంజీవి సతీమణి సురేఖ, ఉపాసనతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రణీత్ రావు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను అరెస్ట్ చేశారు పోలీసులు. 8 గంటలు విచారించి అదుపులోకి తీసుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కాళేశ్వరం చేరుకుని పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో చైన్ స్నాచింగ్ దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల వద్ద నుంచి 8 లక్షల నగదు విలువ చేసే అలాగే 16 సవర్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నాగర్ బాషా, మురళీమోహన్ రెడ్డిగా గుర్తించారు. భద్రాచలంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కారు, 5 సెల్ ఫోన్లను సీజ్ చేసి 5 నిందితుల్ని అరెస్ట్ చేశారు అధికారులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఆటో కారును ఢీకొట్టి బస్టాప్ లోకి దూసుకువెళ్లింది లారీ. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ కు తరలించారు. విశాఖ పోర్ట్ డ్రగ్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రతినిధులతో పాటు చైర్మన్ కూనం వీరభద్రరావును విచారిస్తున్నారు అధికారులు. కూనం వీరభద్రరావు ఇంటితో పాటు విశాఖ, అన్నవరం, కాకినాడ, పామరులో కార్యాలయాలు, ఫీడ్ ప్లాంట్లలో తనిఖీలు పూర్తి చేసింది సీబీఐ. పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. వనమాలి ఆర్గానిక్స్, మెడ్కెమ్ కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. 2 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి విదేశాలకు మత్తు పదార్థాలు ఎగుమతి చేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అసలు డబ్బుల మార్పిడే లేదని ఆమ్ ఆద్మీ వాదిస్తోంది. ఈడీకి ఎక్కడా డబ్బులే దొరకలేదు అంటోంది. అయితే డబ్బులు మాత్రం శరత్ చంద్రారెడ్డి నుంచి బీజేపీకే వెళ్లాయని ఆమ్ ఆద్మీ కీలక అంశాన్ని తెర మీదకు తెచ్చింది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి కంపెనీల నుంచి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి 50 కోట్లు వెళ్లాయని ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. తన పిటిషన్ను తక్షణమే విచారణ జరపాలని న్యాయస్థానాన్ని కోరారు. రేపు తన పిటిషన్ను విచారించాలని హైకోర్టు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో షాహీద్ పార్క్ ప్రాంతంలో నిరసన చేపట్టారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ మంత్రి ఆతిషీ సహా అనేక మంది ఆప్ నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. మంత్రి ఆతిషీ రోడ్డుపై బైఠాయించారు. నిరసనలో పాల్గొన్న ఆప్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సులో తరలించారు. ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సందేశాన్ని వినిపించారు. ఆయన సతీమణి సునీత త్వరలోనే జైలు నుంచి కేజ్రీవాల్ బయటకు వస్తారని చెప్పారు. ప్రజల ఆశీస్సులు సీఎంకు ఉన్నాయన్నారు. ఇచ్చిన అన్ని హామీలను బయటకు వచ్చిన వెంటనే నెరవేరుస్తారని చెప్పారన్నారు సునీత. ఢిల్లీ మంత్రి ఆతిషీ కీలక వ్యాఖ్యలు చేశారు. శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ ఆధారంగానే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారన్నారు. అరెస్టుకు ముందు కేజ్రీవాల్ ను కలవలేదు, మాట్లాడలేదు అన్న శరత్ చంద్రారెడ్డి కొన్ని రోజులు జైల్లో ఉన్న తర్వాత శరత్ చంద్రారెడ్డి మాట మార్చారన్నారు ఆతిషీ. కేజ్రీవాల్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు సుకేష్ చంద్రశేఖర్. అప్రూవర్ గా మారి నిజాలు బయట పెడతా అంటూ హెచ్చరించారు. ఖచ్చితంగా కేజ్రీవాల్ ను ఇందులో తీసుకొస్తానని, కేజ్రీవాల్ టీం రహస్యాలు కూడా వెలుగులోకి తెస్తానంటూ చెప్పారు సుకేష్. కేజ్రీవాల్ అరెస్టుపై హర్యానా, సూరత్ లో నిరసనలు మిన్నంటాయి. కురుక్షేత్రంలో నిరసనకు దిగిన ఆప్ నేతలు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి వాటర్ కెనాన్లు ప్రయోగించారు. సూరత్ లో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కార్యకర్తలను ఈడ్చుకుంటూ స్టేషన్ కు తరలించారు. కోల్కతాలో సీబీఐ సోదాలు చేస్తుంది. డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగిన కేసులో మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఇంట్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. కోల్కతాలోని మహువా ఇంట్లో పాటు ఆమె బంధువుల ఇళ్లలోనూ సీబీఐ తనిఖీలు చేస్తోంది. మధ్యప్రదేశ్ భోజ్శాల మసీద్లో సర్వే నిర్వహిస్తున్నారు ఆర్కియాలజీ అధికారులు. మసీదు ప్లేస్ లో హిందూ ఆలయం ఆనవాళ్లు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్ విచారించిన కోర్టు ఆ విషయం తేల్చాలని పురావస్తు శాఖను ఆదేశించింది.